మహాభారత ఇతిహాసంలోనే ఎంతో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారానే భగవద్గీత ప్రపంచానికి పరిచయం అయ్యింది. అలాగే ఒక యుగం యొక్క ముగింపుకి నాంది పలికింది. పాండవుల విజయం, కౌరవుల ఓటమితోనే మహాభారతం అయిపోలేదు. ఆ తర్వాత కూడా చాలా కథే నడిచింది. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలలో కానీ, చూసిన సినిమాలలో కానీ కురుక్షేత్ర యుద్ధం ముగియడంతోనే ఆ యుగం మొత్తం ముగిసిపోయింది అని చెప్పేవారు. ఆ తర్వాత కూడా ఏం జరిగిందో ఎప్పుడూ చెప్పేవారు కాదు. అలాంటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, అవి ఎలాంటి పరిస్థితులను కలిగజేశాయి అన్నది ఈరోజుటి ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధాలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరగలేదనే చెప్పాలి. ఈ కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు కౌరవులు మరియు పాండవుల మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఎంతోమంది వీరులు వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర మరణం పొందారు. లక్షలాది మంది సైన్యం మరణించారు. చివరికి కౌరవులపైన పాండవులు విజయం సాధించారు. కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజు భీముడు దుర్యోధనుని గదాయుద్ధంతో ఓడించి వధించగానే కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. అయితే కురుక్షేత్ర యుద్ధం అయిపోగానే మహాభారతం పూర్తవలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు పాండవులు రాజ్యాన్ని పాలించారు. గాంధారి తన బిడ్డలందరినీ పోగొట్టుకుని ఎంతో దుఃఖిస్తూ ధృతరాష్ట్రునితో యుద్ధభూమి దగ్గరకు వస్తుంది. అలాగే కౌరవ సేన అంతా మరణించడంతో వారి భార్యలు అక్కడికి వచ్చి రోధిస్తూ ఉంటారు. కురుక్షేత్రం అంతటా కౌరవుల భార్యల ఏడుపులతో ధ్వనిస్తూ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఎంతోమంది ప్రాణాలతో మిగిలారు. వారు ఎవరు? యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఎవరితో ఉన్నారు? కౌరవుల భార్యలు ఆ తర్వాత ఏమయ్యారు? అసలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే, కురుక్షేత్ర యుద్ధం ఏకధాటిగా 18 రోజుల పాటు జరిగింది. అయితే ఆ యుద్ధం ముగిసే సమయానికి 80% మంది మరణించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. పాండవులు కౌరవుల పైన విజయం సాధించగా కేవలం 12 మంది వీరులు మాత్రమే మిగిలారు. వారెవరెవరంటే శ్రీకృష్ణుడు, విధిష్ఠనుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కృపాచార్య, అశ్వత్థామ, సాత్వికి, కృతవర్మ, ఊత్సు, ఋషకేతు, ఈ 12 మంది వీరులు మాత్రమే మిగిలారు. అయితే అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను చంపడంతో 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిగ్రస్తుడిగా జీవించమని అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపిస్తాడు. గాంధారి తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నందున పాండవులను శపించబోతుంటే వ్యాస మహర్షి ఆపుతాడు. అయితే ఆ బాధను, కోపాన్ని శ్రీకృష్ణునిపై శాపం పెట్టేలా చేస్తుంది. శ్రీకృష్ణుణ్ణి నువ్వు నీ యదువంశం నాశనమైపోతుందని గాంధారి శపిస్తుంది. యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి పాండవులతోనే జీవించారు. యుద్ధంలో తమ భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు కూడా పాండవుల సంరక్షణలోనే ఉన్నారు. అయితే వీరందరూ చాలా శాంతియుత జీవితాన్ని గడిపారు. విధిష్ఠనుడు ధృతరాష్ట్రుణ్ణి కన్న తండ్రిలాగా చూసుకున్నాడు. కర్ణుడు తన అన్నాన్ని తెలుసుకుని ఎంతో దుఃఖించాడు. విధిష్ఠనుడు తన సోదరుడైన కర్ణుణ్ణి, కౌరవ సోదరులను, ఇంకా లక్షలాది మంది సైన్యాన్ని పోగొట్టుకున్న బాధ ధర్మరాజుని వేధిస్తూనే ఉంటుంది. తనకు రాజ్యం కూడా వద్దని అన్నప్పుడు నారదుడు, శ్రీకృష్ణుడు నచ్చజెప్పి విధిష్ఠనుణ్ణి చక్రవర్తిని చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు 46 రోజుల పాటు అంపశయ మీదే బ్రతికే ఉంటాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణం వదలాలని నిర్ణయించుకుని భీష్ముడు అంపశయ మీదనే ఉంటాడు. భీష్మునికి స్వచ్ఛంద మరణం అనే వరం పొంది ఉన్నందున మంచి గడియల్లో ప్రాణం వదలాలని అనుకుంటాడు. అంపశయ పైన ఉన్నప్పుడు భీష్ముడు ధర్మరాజులకు ఎన్నో నీతి సూత్రాలను బోధించాడు. అవి ఎంతో ప్రఖ్యాతిని కూడా సాధించాయి. అలా 46 రోజుల తర్వాత 47వ రోజు భీష్ముడు పుణ్యకాలంలో తన తుది శ్వాసను విడిచాడు. అలా 15 సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి అడవులకు వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు.
అయితే ధర్మరాజు వారిని వద్దని ఎంత చెప్పినా వారు మాత్రం వారి నిర్ణయాన్ని మార్చుకోకుండా వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అలా ధృతరాష్ట్రుడు, గాంధారి వెళ్ళాలని బయలుదేరినప్పుడు వారితో పాటు కుంతిదేవి కూడా వెళ్ళి తపస్సు చేయాలనుకుంటుంది. ధర్మరాజు కుంతిదేవిని పంపడానికి అంగీకరించడు. కానీ కుంతిదేవి ఎంతో నచ్చజెప్పి వారితో పాటు బయలుదేరుతుంది. అయితే వీరితో పాటు విదురుడు, సంజయుడు కూడా బయలుదేరుతారు. ధర్మరాజు వారందరినీ అరణ్యానికి పంపి బాధతో తిరిగి వస్తాడు. గంగానది తీరాన ఉన్నవారు తపస్సుకై వెళ్ళారు. వ్యాసమహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకున్నారు. 1 సంవత్సరం తరువాత పాండవులు, వారి భార్యలు తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుణ్ణి చూడడానికి అరణ్యానికి వెళ్ళాలనుకుంటారు. అయితే కౌరవుల భార్యలు కూడా వారి అత్తామామలను చూడాలని పాండవులతో వస్తామని చెబుతారు. అప్పుడు కౌరవుల భార్యలందరినీ తీసుకుని వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ కలుసుకుని ఒకరినొకరు చూసుకుని ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ వారి మనసులో మాత్రం కురుక్షేత్ర యుద్ధంలో పోగొట్టుకున్న వారి భర్తలను తలుచుకుని దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వ్యాసమహర్షి వచ్చి ఇదంతా చూస్తాడు. ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షిని తన తపోశక్తితో చనిపోయిన వారి పుత్రులను ఒకసారి చూపించమని కోరుకుంటాడు. అప్పుడు వ్యాసమహర్షి, నేను ఈ రాత్రి సమయంలో వారిని ఇక్కడికి రప్పిస్తాను, మళ్ళీ తిరిగి ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోతారు అని వ్యాసమహర్షి చెప్తాడు. అప్పుడు పాండవులు వ్యాసమహర్షితో కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న తమ బంధుమిత్రులందరినీ కూడా రప్పించమని కోరుకుంటారు. అప్పుడు వ్యాసమహర్షి తన తపోశక్తితో వారినందరినీ అక్కడికి రప్పిస్తాడు. కౌరవులను చూసి వారి భార్యలు ఎంతో సంతోషిస్తూ ఆ రాత్రంతా ఆనందంగా గడుపుతారు. గాంధారి కూడా తన బిడ్డలను చూసి ఎంతో సంతోషిస్తుంది. పాండవులు కూడా వారి అన్న అయిన కర్ణుని చూసుకుని ఎంతో సంతోషిస్తారు. కర్ణుని చిన్న కొడుకు అయిన వృషకేతును చూసి ఎంతో సంతోషిస్తాడు కర్ణుడు. కుంతీదేవిని కూడా కర్ణుని చూసి ఎంతో ఆనందపడుతుంది. అలా రాత్రంతా అందరూ ఎంతో ఆనందంగా గడుపుతారు. తెల్లవారగానే స్వర్గలోకం నుంచి వచ్చిన కౌరవులందరూ అక్కడే ఉన్న గంగా నదిలో మునిగి అదృశ్యమైపోతారు. కౌరవుల భార్యలు వ్యాసమహర్షి దగ్గరకు వెళ్ళి తమ భర్తల దగ్గరకు వెళ్ళే మార్గాన్ని సూచించమని కోరతారు. అప్పుడు వ్యాసమహర్షి అనుమతితో వారంతా కలిసి గంగా నదిలో మునిగి వారి ప్రాణాలను విడిచి వారి భర్తల దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత కొద్ది కాలానికి విదురుడు తన తపస్సులోనే తన శరీరాన్ని వదిలేస్తాడు. అడవిలో కారుచిచ్చు రగిలి ఆ మంటల్లో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మరణించారు. వారిలో సంజయుడు మాత్రమే మిగిలాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు ఎంతగానో దుఃఖిస్తాడు. 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం వలన యదువంశమంతా నాశనమైపోతుంది. శ్రీకృష్ణ బలరాములు కూడా వారి దేహాలను వదిలేస్తారు. ధర్మరాజుకి ఇవన్నీ చూసిన తర్వాత ఏదో అపశకునాలు భయపెడుతూ ఉంటాయి. వ్యాస మహర్షిని కలిసి సలహాలు అడుగుతాడు ధర్మరాజు. వ్యాసుని సలహాతో పాండవులు ద్రౌపదితో కలిసి మహాప్రస్థానానికి బయలుదేరాలని నిర్ణయించుకుంటారు. అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తును యువరాజుని చేసి సుభద్రను సంరక్షకురాలిగా నియమిస్తారు. ఆ తర్వాత అందరికీ రాజ్యానికి సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పజెప్పి మహాప్రస్థానానికి బయలుదేరుతారు పాండవులు. అలా వారు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరుగా వారి వారి దేహాలను వదిలేస్తారు. మహాభారత ఇతిహాసం ప్రకారం కౌరవుల భార్యలు చివరకు స్వర్గంలో ఉన్న వారి భర్తల దగ్గరకు చేరుకుంటారు. మహాభారతం తర్వాత కౌరవుల భార్యలను పాండవుల దగ్గరే పెట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని కల్పించారు. ఆ తర్వాత వ్యాస మహర్షి అనుమతితో వారి భర్తలను చూసిన తర్వాత గంగానదిలో మునిగి వారి శరీరాలను వదిలి స్వర్గంలో ఉన్న వారి భర్తల దగ్గరికి చేరుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.